వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఈరోజు మనం ఒక కొత్త సర్వే గెలుపు అంచనాలని అందించిన ఒక సర్వే రిపోర్ట్ని ప్రజా చైతన్యం మీ ముందుకు తీసుకొని వస్తుంది. ఇక ఈ సర్వేలో ఇచ్చిన వారు రేణుకా పోతినేని, షీఈస్ సీనియర్ జర్నలిస్ట్ రేణుకా పోతినేని. ఈ సర్వేలో ఉన్న విశేషం ఏంటంటే ఉమ్మడి జిల్లాల్లో మీకు సర్వే ఇచ్చాం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కానివ్వండి, ఉమ్మడి గుంటూరు జిల్లా కానివ్వండి, కృష్ణా జిల్లా కానివ్వండి, అలా. బట్ ఈ సర్వేలో క్లియర్గా ఏర్పడిన జిల్లాల యొక్క సమగ్ర విశ్లేషణ, గెలుపు అంచనాలని ఈ సర్వే మనకి అందిస్తుంది. ఇక ఈ సర్వేని అందించిన వారు రేణుకా పోతినేని, షీఈస్ సీనియర్ జర్నలిస్ట్. ఆర్పి సర్వే పేరుతోటి ఈవిడ ఈ సర్వేని ఇచ్చారు. ఈ సర్వేలో మొత్తం మీద చూసినట్లయితే 142 స్థానాలు, 175 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 142 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని చెప్పారు. 175 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 142 స్థానాలని కైవసం చేసుకుంటూ రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త గవర్నమెంట్ ఏర్పడబోతుంది అని పోస్ట్ ఎలక్షన్ గెలుపు అంచనాలని ఈ పోతినేని ఈ మేడం అందించడం జరిగింది. ఇక 142 స్థానాలు ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉన్నాయి, ఏ జిల్లాల్లో గెలుపు అంచనాలని అందించారో మీకు సమగ్రంగా అందించే ప్రయత్నం చేస్తాను. 142 పోతే 33 కూటమికి గెలిచే స్థానాలుగా చూపించడం జరిగింది. ఇక జిల్లాల వారీగా విశ్లేషణకి వచ్చినట్లయితే శ్రీకాకుళంలో 8 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 7 స్థానాలని వైసీపీ కైవసం చేసుకోబోతుంది. కూటమి గెలిచేవి 1 స్థానంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. పార్వతీపురంలో 4 అసెంబ్లీ స్థానాల్లో 4 పూర్తిగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక విజయనగరం విషయానికి వచ్చినట్లయితే 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్ని చాలా స్పష్టమైన మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. 1 నియోజకవర్గంలో మాత్రమే ఇక్కడ మీకు 1 నియోజకవర్గంలో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని తెలియజేస్తుంది. ఇక విశాఖపట్నంలో కూడా స్పష్టమైన మెజార్టీతో 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని ఈ ఆర్పి సర్వే తెలియజేస్తుంది. అండ్ అల్లూరు సీతారామరాజు నియోజకవర్గానికి, అల్లూరు సీతారామరాజు జిల్లాకి వచ్చినట్లయితే ఇక్కడ కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే ఉంటాయి. ఈ 3 నియోజకవర్గాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉంటాయి. ఈ 3 నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ ఖాతాలోకి వీళ్ళు జమ చేసినట్లుగా మనకి కనబడుతుంది. ఇక అనకాపల్లి విషయానికి వచ్చినట్లయితే అనకాపల్లి 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. అనకాపల్లి 8 సెగ్మెంట్స్లో ఇక్కడ 6 నియోజకవర్గాలు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్లు కనబడుతుంది. ఇక కాకినాడ విషయానికి వచ్చినట్లయితే కాకినాడలో 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయని, 2 నియోజకవర్గాలు కూటమి గెలిచే అవకాశం ఉందని ఆర్పి సర్వే అంచనా వేసింది. ఇక కాకినాడ విషయానికి, తూర్పుగోదావరి విషయానికి వచ్చినట్లయితే తూర్పుగోదావరిలో 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు స్పష్టంగా వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలుగా ఈ ఆర్పి సర్వే అంచనా వేసింది. 2 నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. అంబేద్కర్ కోనసీమలో 7 నియోజకవర్గాల్లో, అంబేద్కర్ కోనసీమలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు ఇక్కడ స్పష్టంగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుందని, 2 నియోజకవర్గాలు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లు వీరు గెలుపు అంచనాని మనకి అందించారు. అండ్ ఏలూరు 7 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో 6 వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నట్లు, 1 స్థానం కూటమి అభ్యర్థుల ఖాతాలో ఉండబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ పశ్చిమ గోదావరి 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి, 2 నియోజకవర్గాలు
కూటమి ఖాతాలోకి వెళ్ళబోతున్నట్లు స్పష్టంగా మనకి కనబడుతుంది. అండ్ ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు అసెంబ్లీ స్థానాలు ఉండగా 4 నియోజకవర్గాలు ఇక్కడ కాస్త హోరాహోరీ పోరాటం కనబడుతుంది. 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ స్పష్టమైన మెజార్టీతోటి విజయం సాధించబోతుందని, 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతుందని ఇక్కడ వీరు తెలియజేశారు. ఇక కృష్ణా జిల్లాకి వచ్చినట్లయితే కృష్ణాలో 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు స్పష్టమైన మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుండగా 2 నియోజకవర్గాల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. పల్నాడు జిల్లాలోకి వచ్చినట్లయితే 7 నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 6 నియోజకవర్గాలు స్పష్టమైన ఆధిక్యతతో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. 1 నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఇక గుంటూరు విషయానికి వచ్చినట్లయితే గుంటూరులో 7 నియోజకవర్గాలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉండగా 5 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి, 2 నియోజకవర్గాలు మనకి కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నట్లు వీరు తెలియజేశారు. అండ్ బాపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 6 ఉన్నాయి ఇక్కడ. దీంట్లో 5 మనకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లు కనబడుతుంది. అండ్ 1 నియోజకవర్గం కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నట్లు మనకి తెలుస్తుంది. అండ్ ప్రకాశం జిల్లా 8 నియోజకవర్గాల్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉండగా 7 వైసీపీ కైవసం చేసుకోబోతుందని, 1 కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోబోతున్నారని ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇక్కడ స్పష్టంగా 7 నియోజకవర్గాల్లో మనకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం కైవసం చేసుకోబోతున్నారని ఈ సర్వే తెలియజేస్తుంది. 2 నియోజకవర్గాల్లో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ ఆర్పీ సర్వే తెలియజేస్తుంది మనకి. అండ్ కర్నూలు జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉండగా 7 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యతతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లు మనకి ఈ నివేదిక గెలుపు అంచనా సూచిస్తుంది. అండ్ 1 నియోజకవర్గంలో ఇక కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లు గెలుపు అంచనాలని సూచిస్తుంది. ఇక నంద్యాల జిల్లాలోకి వచ్చినట్లయితే నంద్యాలలో 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. అక్కడ 6కి 6 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని ఈ రేణుకా పోతినేని సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ అనంతపూర్ 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇక్కడ 6 కాన్స్టిట్యున్సీలు మనకి వైఎస్ఆర్సీపీ స్పష్టమైన మెజారిటీ కనబడుతుందని, 2 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లు ఈ ఆర్పీ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక సత్యసాయి జిల్లాలోకి వచ్చినట్లయితే 6 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 5 వైసీపీ ఖాతాలోకి అండ్ 1 కూటమి అభ్యర్థుల ఖాతాలోకి వెళ్ళబోతున్నట్లు కనబడుతుంది. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలోకి వచ్చినట్లయితే 7 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు మొత్తం కంప్లీట్గా వైసీపీ మెజారిటీ ఇక్కడ కనబడుతుంది. ఇక అన్నమయ్య జిల్లాలోకి వెళ్ళినట్లయితే అన్నమయ్య జిల్లాలో 6 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 5 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతుండగా 1 నియోజకవర్గం ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లు ఈ గెలుపు అంచనాలని వీళ్ళు తెలియజేశారు. తిరుపతి జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నట్లు అండ్ 1 నియోజకవర్గం ఇక్కడ గెలుపు అంచనాని కూటమి అభ్యర్థులకు అప్పగించడం వీళ్ళు రాంపోతినేని సర్వే తెలియజేశారు, రేణుకా పోతినేని సర్వే. అండ్ చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 6 స్పష్టమైన మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి మరియు 1 నియోజకవర్గం ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లు రేణుకా పోతినేని సర్వే తెలియజేస్తుంది. ఇక మొత్తంగా చూసినట్లయితే 52% ఓటింగ్ వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి రాబోతుంది. వైఎస్ఆర్సీపీ 52% లీడ్ తోటి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తూ 142 స్థానాల్లో 151 2019 మ్యాండేట్, 2024 మ్యాండేట్, ఇది 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో 142 స్థానాలని కైవసం చేసుకోబోతుందని ఈ రేణుకా పోతినేని సర్వే సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న ఈవిడ గెలుపు అంచనాలని అందించడం జరిగింది. ఇక ఎన్డీఏ కూటమికి 45% ఓటింగ్ తోటి 33 స్థానాలకి
కైవసం చేసుకొని తాను రెండోసారి ప్రతిపక్ష పాత్రను పోషించబోతుందని తెలియజేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి ఓట్ చేసిన మహిళలు పురుషుల విషయానికి వచ్చినట్లయితే మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి ఓట్ చేసిన సందర్భం ఇక్కడ కనబడుతుంది. 59% ఓట్ చేసినట్లు వీళ్ళు అంచనా వేస్తున్నారు. అండ్ పురుషులు 41% ఓట్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఎన్డీఏ కూటమి విషయానికి వచ్చినట్లయితే మహిళలు 42%. ఇక్కడ చూసినట్లయితే వైసీపీకి మహిళలు 59% ఓటింగ్ అంచనా చేశారు వీళ్ళు. ఎన్డీఏ కూటమికి 42% మాత్రమే ఓటింగ్ చేసినట్లు వీళ్ళు అంచనా వేయడం జరిగింది. ఇక 58% పురుషులు ఎన్డీఏకి ఓట్ చేసినట్లు వీళ్ళు తెలియజేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఎన్డీఏ కూటమికి 45% తోటి ప్రతిపక్ష పాత్రలో 33 కూటమికి వచ్చే సీట్లని వీళ్ళు సూచిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ 52% ఓట్లతో 142 స్థానాలతో అధికారంలోకి తిరిగి రాబోతుందని స్పష్టమైన ఆధిక్యతను చూపిస్తూ ఈ రేణుకా పోతునేని సర్వే మనకి తెలియజేస్తుంది. దిస్ ఈజ్ శ్యామ్రాజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.